Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. So today we are going to discuss about the GS3. So ఈ రోజు మనం వెన్స్డే కదమ్మా. సో వెన్స్డే యాజ్ యూజువల్గా మనకి GS3 టాపిక్ ఉంటుంది. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన, సో లెట్ మీ హ్యావ్ ఏ బ్రీఫ్ డిస్కషన్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్. ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ ఏంటో మనం చూద్దాము, వాటి యొక్క డీటెయిల్స్ ఏంటో మనం తెలుసుకుందాము. ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ నుంచి మనం తెలుసుకున్నట్టయితే, సో అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, సో ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అమ్మ. ఓకే, సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ ఎస్పెషలీ ప్రొవైడింగ్ యూ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మెయిన్స్ ఆన్సర్స్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఓకే, సో ఏ విధంగా మెయిన్స్ ఆన్సర్స్ని కన్సాలిడేట్ చేసుకోవాలి, అదేవిధంగా మంచి మార్క్స్ ఎలా సాధించాలనేటువంటి ఒక ఫ్రీ ఇనిషియేటివ్గా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని మీకు తారా ఐఏఎస్ ఛానల్ వారు మీకు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనకి ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే నుంచి మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఓకే, సో అండ్ ఇట్ విల్ మూవ్ అప్ టు సాటర్డే. సో మండే నుంచి సాటర్డే వరకు మనకి అభ్యాసన ప్రోగ్రామ్ అనేది డైలీ ఉంటుంది. ఓకే, అదేవిధంగా సండే మనకి దేర్ విల్ బీ కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో సండే మనకి ఎటువంటి సెషన్ అనేది ఉండదు. అంటే ఏంటి, వీక్లీ మనకి 6 days అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది, అండ్ 7th day దట్ ఈస్ కాల్డ్ సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ ఉండదు. ఓకేనా, సో వీక్లీ 6 times మనకి అభ్యాసన ఉంటుంది. సో మండే మనకి స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా సాటర్డే మనకి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. సో ఎవ్రీ వీక్ మనకి ఇదే విధంగా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే స్టార్ట్ అవుతుంది కదా. సో మండే ఇట్ విల్ స్టార్ట్ విత్ ద GS1. సో GS1తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో GS1లో టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో మనకి ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ హిస్టరీస్ ఉంటాయి. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ ద వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఓకే, and fourth topic is Indian society. Fifth topic is the art and culture, and sixth topic is the India and world geography. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి మండే GS1 టాపిక్ మీద మనకి ప్రశ్న అయితే ఉంటుంది. సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మీకు క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుందమ్మా. సో ప్రతిరోజు మన యొక్క తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్స్ని మనం పోస్ట్ చేస్తాము. ఓకే, మార్నింగ్ 9 AM కల్లా. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ అభ్యాసన సెషన్. సో ఈ విధంగా మార్నింగ్ 9 AM కల్లా ప్రతిరోజు క్వశ్చన్ అయితే అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ అయితే మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతాయమ్మా. ఓకే, సో కమింగ్ టు ద ట్యూస్డే. సో మనకి మంగళవారం తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ GS2. సో GS2 టాపిక్ మీద మనకి మంగళవారం ప్రశ్న ఉంటుంది. సో GS2లో ఏముంటాయమ్మా, వీ హ్యావ్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ 4 టాపిక్స్ మీద మనకి మంగళవారం ప్రశ్న ఉంటుంది రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ కమింగ్ టు ద వెన్స్డే, బుధవారం మనం తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ GS3. సో GS3లో టాపిక్స్ మనం చూసినట్టయితే వీ హ్యావ్ ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్, ఇంటర్నల్ సెక్యూరిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ 6th టాపిక్ విల్ బి ద అగ్రికల్చర్. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి ఓకే, సో ఎనీ ఆఫ్ ద టాపిక్ విల్ బి కవర్డ్ ఆన్ ద వెన్స్డే. ఓకే, ఈ 6 టాపిక్స్ మీద ఒక క్వశ్చన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా, బుధవారం. అండ్ కమింగ్ టు ద థర్స్డే. సో ఇఫ్ యూ టేక్ ద థర్స్డే, గురువారం మనం తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ స్పెషల్ సెషన్ ఆన్ ద GS4. ఓకే, సో GS4 మీద ప్రత్యేకంగా రూపొందించినటువంటి సెషన్ మనకి రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది.
ఓకే, సో మనకి థర్స్డే మనం టాపిక్స్ తీసుకున్నట్టయితే వీ హ్యావ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ మీద మనకి గురువారం మనకి స్పెషల్ సెషన్ ఆఫ్ GS4 ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ఆన్ ద థర్స్డే సెషన్. ఖచ్చితంగా చాలామంది మనకి GS4 టాపిక్ మీద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకేనా, సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఎథిక్స్ పేపర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి థర్స్డే మీరు మిస్ కాకుండా సెషన్ అయితే చూడండి. ఓకేనా, అండ్ కమింగ్ టు ద ఫ్రైడే మనం తీసుకున్నట్టయితే, సో ఫ్రైడే ఆల్సో దెర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ పర్స్పెక్టివ్స్ మీద మీకు శుక్రవారం అయితే ప్రశ్న ఉంటుంది రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐలో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తూ ఫ్రైడే టాపిక్ని మనం తీసుకోవడం జరుగుతుందమ్మా. ఓకే, సో దిస్ ఆల్సో స్పెషల్ సెషన్. ఖచ్చితంగా థర్స్డే ఫ్రైడే మాత్రం మీరు అభ్యాసనాన్ని మిస్ అవ్వద్దు. ఓకే, సో ఈవెన్ దో GS 1, 2, 3 మీకు అలవాటు ఉన్నప్పటికీ కూడా, బట్ థర్స్డే ఫ్రైడే దట్ విల్ బి స్పెషల్ సెషన్స్ ఆన్ ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఎస్ఐ. సో ఖచ్చితంగా ఈ రెండు కలిపి మనకి తీసుకున్నట్టయితే వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ 500 మార్క్స్ కింద ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ర్యాంక్ డిసైడింగ్ ఆల్సో. అర్థమవుతుందమ్మా, ఖచ్చితంగా వీటి మీద ఎక్కువ ఎంఫసిస్ చేయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు స్కోర్ గుడ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐ. ఖచ్చితంగా మీ టార్గెట్ అట్లీస్ట్ 250 మార్క్స్ మీరు స్కోర్ చేయగలిగితే దెన్ యూ విల్ బి బెటర్ ప్లేస్డ్ ఇన్ ద యూపీఎస్సీ సెలక్షన్. ఖచ్చితంగా యూపీఎస్సీలో మీరు టాప్ 100లో మీకు చోటు అయితే దక్కుతుంది. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. అర్థమవుతుందా? వీటితో పాటు ఆప్షనల్స్ కూడా మనకి 500 మార్క్స్ ఉంటాయి కాబట్టి సో గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద ఆప్షనల్స్ ఆల్సో. క్లియర్? సో ఖచ్చితంగా ఈ రెండు కలిపి 1000 మార్క్స్ ఉంటాయి కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ అయితే పెట్టండి అండ్ కంపేర్డ్ విత్ ద GS 1, 2, 3. ఓకే, అంటే వాటిని నెగ్లెక్ట్ చేయమని కాదు, బట్ ఎవ్రీ వన్ ఆర్ ప్రిపేరింగ్ GS 1, 2, 3, బట్ యూ నీడ్ టు గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ఎథిక్స్, SI అండ్ ఆల్సో ద ఆప్షనల్స్ అనమాట. దీస్ ఆర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇస్ దట్ క్లియర్? ఓకే, రైట్. అండ్ కమింగ్ టు ద సాటర్డే మనం తీసుకున్నట్టయితే, సో సాటర్డే ఆల్సో దెర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అనేది దట్ విల్ బి నైట్ మేర్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ. సో కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ ఓకే మనం ప్రత్యేకమైనటువంటి క్వశ్చన్స్ అనేవి సాటర్డే మనం రూపొందించడం జరుగుతుంది. ఓకే, ప్రతి సాటర్డే కూడా మీరు మిస్ కాకుండా కరెంట్ అఫైర్స్ సెషన్ని మీరు ఫాలో అవ్వండి. ఓకే, వీ విల్ బ్రింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ కంటెంట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, ఆ వీక్లో ఏదైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఉందో దాన్ని క్వశ్చన్గా మార్చి మీకు అభ్యాసన ప్రోగ్రాంలో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో దాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందమ్మా. ఓకే, సో డోంట్ మిస్ ద సెషన్ ఆన్ సాటర్డే. సో ఖచ్చితంగా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే సెషన్స్ అయితే అస్సలు మిస్ కావద్దు. ఓకే, రెగ్యులర్గా ప్రోగ్రామ్ని అట్లీస్ట్ 3 to 4 months అయితే ప్రోగ్రామ్ని మీరు ఖచ్చితంగా రాయండి. ఓకే, సో యూ విల్ సీ ద బెటర్ రిజల్ట్స్. 3 to 4 months మీరు రాసినట్టయితే ఓకే యూ విల్ బీ బెటర్ ప్లేస్డ్ ఇన్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్సో యూ విల్ మేక్ ఇట్ టు ద ఫైనలిస్ట్ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా 3 to 4 months మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా మీకు ఒక స్పీడ్నెస్ పెరుగుతుంది ఎగ్జామ్లో. సో ఖచ్చితంగా 10 మార్కర్ని మీరు వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 7 to 8 minutesలో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్ మీరు వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 11 to 12 minutesలో రాయాలి. ఈ టైమ్ మేనేజ్మెంట్ అనేది కూడా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా యూ నీడ్ టు ప్రిపేర్ ఇట్ వెల్. ఓకే, సో 3 to 4 months మీరు రెగ్యులర్గా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని క్రమం తప్పకుండా రాస్తే ఖచ్చితంగా మీకు షూర్ రిజల్ట్స్ అనేవి మీకు ఉండడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. రైట్ నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఈరోజు క్వశ్చన్ ఏంటమ్మా, GS 3 సంబంధించిన క్వశ్చన్. ఓకే, ద క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటో మనం అడ్రస్ చేద్దాం. సో లెట్ us see the question of the day. సో ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దాం. డ్యామ్ ఫెయిల్యూర్స్ ఆర్ ఆల్వేస్ catastrophic, especially on the downstream side, resulting in the colossal loss of life and property. Analyze the various causes of dam failures. Give 2 examples of the large dam failures. Okay, so ఇక్కడ మన కీవర్డ్ ఏమడిగారు, సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద డ్యామ్ ఫెయిల్యూర్స్. ఓకే, ఇక్కడ టాపిక్ ఏంటమ్మా, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద డ్యామ్ ఫెయిల్యూర్స్. సో డ్యామ్ ఫెయిల్యూర్స్ ఏమంటున్నారు, డ్యామ్ ఫెయిల్యూర్స్ ఆర్ ఆల్వేస్ డిజాస్ట్రస్ అండ్ క్యాటాస్ట్రోఫిక్. క్యాటాస్ట్రోఫిక్ అంటే ఏంటమ్మా, విధ్వంసాన్ని కలిగించేదాన్ని మనం అంటాం క్యాటాస్ట్రోఫిక్ అంటాం. ఓకే, సో ఎస్పెషల్లీ ఆన్ ద డౌన్ స్ట్రీమ్. ఓకే, ఎస్పెషల్లీ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, సో వెన్ ద రివర్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద సీ వైపు మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందమ్మా, సో దిస్ ఈజ్ కాల్డ్ ద డౌన్ స్ట్రీమ్. ఓకే, రివర్ ఎటువైపు అయితే ఫ్లో అవుతుందో దాన్ని మనం డౌన్ స్ట్రీమ్ అంటాం. సో వెన్ ద రివర్ ఈజ్ ఫ్లోయింగ్ ఆన్ ద వెన్ ద రివర్ ఈజ్ ఎస్పెషల్లీ మూవింగ్ ఆన్ ద డౌన్ స్ట్రీమ్, ఓకే వీఆర్ కన్స్ట్రక్టింగ్ ద డ్యామ్స్ ఆన్ దిస్ రివర్స్. ఓకే, so these dams are especially when they broke, they are causing huge amount of catastrophes
అండ్ దే వర్ డ్యామేజింగ్ ద లైఫ్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్టీ ఆఫ్ ద పర్టికులర్ ఏరియా. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాణాలు హరించి వేస్తుంది. అదేవిధంగా భారీ ఎత్తున ఆస్తి నష్టాన్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే డ్యామ్ ఫెయిల్యూర్స్ వల్ల మనకు కనబడుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి రెండో క్వశ్చన్ ఏమడిగారు, అనలైజ్ ద వేరియస్ కాజెస్ ఆఫ్ డ్యామ్ ఫెయిల్యూర్. ఓకే, సో డ్యామ్ కాజెస్ యొక్క ఫెయిల్యూర్స్ని మనం అనలైజ్ చేయమన్నారు. వీ నీడ్ టు డిగ్ డీపర్ టు నో ద రీజన్స్ ఆఫ్ ద డ్యామ్ ఫెయిల్యూర్స్ అనమాట. అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి 2 డిజాస్టర్స్ డ్యామ్ ఫెయిల్యూర్స్ని మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్గా ఇవ్వమని చెప్తున్నారు. ఓకే, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ లార్జ్ డ్యామ్ ఫెయిల్యూర్స్ ఇన్ ఇండియా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ని మనకి 10 మార్కర్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మనకి యూపీఎస్సీలో 250 మార్క్స్కి జిఎస్ పేపర్ ఉంటుందమ్మా. ఓకేనా. సో జిఎస్ 1-2 పేపర్లో ఎట్లా ఉంటుందంటే, సో 10 క్వశ్చన్స్ విల్ బి 10 మార్కర్ అండ్ 10 క్వశ్చన్స్ విల్ బి 15 మార్కర్ అనమాట. ఓకేనా. సో 10 మార్కర్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్ ఆఫ్ 7 to 8 minutes. ఎవరైతే అభ్యాసన ప్రోగ్రామ్ని కొత్తగా రాస్తున్నారో వాళ్ళు అట్లీస్ట్ 10 minutesలో 10 మార్కర్ని రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓవరాల్గా ఆఫ్టర్ 1 or 2 months తర్వాత ప్లీజ్ స్టిక్ ఆన్ టు ద యూపీఎస్సీ టైం. ఓకే, సో అదేవిధంగా 15 మార్కర్ ఎవరైతే రాస్తున్నారో, సో యూపీఎస్సీకి ఆల్రెడీ మనం చెప్పేటటువంటి టైం ఎంతమ్మా, 11 to 12 minutes. కాబట్టి ఇనీషియల్గా రాసేవాళ్ళు అట్లీస్ట్ 15 minutesలో ఆన్సర్ని రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, స్లోగా ఏం చేస్తారు, యూపీఎస్సీ టైం ఏదైతే ఉందో దానికి మీరు స్టిక్ ఆన్ అయిపోండి. అర్థమైందా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రై టు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుంది, మీ యొక్క టైం మేనేజ్మెంట్ అనేది మీకు అలవాటు అవుతుంది. సో విల్ ఏబుల్ టు రైట్ ఆన్సర్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం గివెన్ బై ద యూపీఎస్సీ. ఇస్ దట్ క్లియర్. సో ఇక్కడ మనకి 10 మార్కర్ క్వశ్చన్గా ఇచ్చారు. సో వీ హ్యావ్ టు డూ ద అప్రోచ్. ఓకే, ఏ విధంగా యొక్క క్వశ్చన్ని మనం అప్రోచ్ అవ్వాలో చూద్దాం. డైరెక్ట్గా మనకు క్వశ్చన్ ఇచ్చారు కదా, మన దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ డ్యామ్ ఫెయిల్యూర్. ఓకే, సో వీ నీడ్ టు టాక్ అబౌట్ వాట్ ఈస్ డ్యామ్ ఫెయిల్యూర్. డ్యామ్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, డ్యామ్ ఫెయిల్యూర్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి, రిపర్కషన్స్ ఏంటి అనేటువంటి విషయాలను మనం ఇక్కడ ఇంట్రడక్షన్లో బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో రాస్తే సరిపోతుంది. అర్థమవుతుందా. అంటే ఏంటి, నాట్ మోర్ దాన్ 30 words. 30 words కంటే కూడా మీరు మించి రాయొద్దు. ఆల్వేస్ స్టిక్ లెస్ దాన్ 30 words ఫర్ ద ఇంట్రడక్షన్. ఓకే, డైరెక్ట్గా డ్యామ్ ఫెయిల్యూర్స్ గురించి బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో రాస్తే సరిపోతుంది. సో హియర్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద రీజన్స్ ఫర్ ద డ్యామ్ ఫెయిల్యూర్స్. ఓకే, డ్యామ్ ఫెయిల్యూర్ అవడానికి రీజన్స్ ఏంటో మనం అనలైజ్ చేయాలి. సో వీ హ్యావ్ టు డిస్కస్ ఆల్ ద రీజన్స్ బిహైండ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద డ్యామ్స్. ఓకే, సో అదేవిధంగా వాటికి ఒక ఎగ్జాంపుల్స్ కూడా మనం అట్లీస్ట్ 2 examples మెన్షన్ చేయమన్నారు. సో వీ హ్యావ్ టు ఇలస్ట్రేట్ ద ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఓకే, అండ్ ఫైనల్లీ డ్యామ్ ఫెయిల్యూర్స్ని ఏ విధంగా మనం ఆపగలము, హౌ వీ కెన్ ఏబుల్ టు స్టాప్ ద డ్యామ్ ఫెయిల్యూర్స్ అండ్ హౌ వీ కెన్ ఏబుల్ టు మెయింటైన్ ద సేఫ్టీ ఆఫ్ ద డ్యామ్స్ and how to maintain the effective strategies to reduce the loss of life as well as properties regarding the dam failure అనేటువంటి అంశం మీద మనం కన్క్లూజన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనం తీసుకున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేయాలమ్మా, సో దట్ హ్యాస్ టు స్టాప్ ద లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ ఇన్ ద సరౌండింగ్ ఏరియాస్. అదేవిధంగా డ్యామ్ ఫెయిల్యూర్స్ కాకుండా మనం ఏవైతే నష్ట నివారణ చర్యలు చేపడతామో అదేవిధంగా మిటిగేటివ్ స్ట్రాటజీస్ ఏ విధంగా మనం అమలు చేస్తామో వాటిని ఇక్కడ కన్క్లూజన్లో రాస్తే సరిపోతుంది. ఓకే, ఓవరాల్గా మీరు 3 to 4 లైన్స్లో ఒక పాజిటివ్ వేలో మనం కన్క్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు సజెస్ట్ మెజర్స్ టు స్టాప్ ద డ్యామ్ ఫెయిల్యూర్స్ అనమాట. ఓకే, సో 30 to 40 wordsలో మనం కన్క్లూజన్ అయితే ఇస్తే దట్ విల్ బి ఎనఫ్ ఫర్ ద ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. ఓకే, సో నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్. ఓకే, మనకి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి తారాయస్ అనేటువంటి వర్డ్స్ని టైప్ చేసి అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు హిట్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ ద సబ్స్క్రిప్షన్ వచ్చిన వెంటనే మీకు ఏమవుతుందో, సో ఎవ్రీ నోటిఫికేషన్ విల్ బీ కమింగ్ టు యూ. మనం ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో దట్ యూ కెన్ యాక్సెస్ దమ్ ఈజీలీ అండ్ ఆల్సో ఇన్ ఎర్లీ వే. ఓకే, సో ఎర్లీ యాక్సెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో, సో టెలిగ్రామ్ గ్రూప్ మనకి తారాయస్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో దాంట్లో కూడా మీరు జాయిన్ అయినట్టయితే ఓకే, యూ విల్ గెట్ ఆల్ ద పీడిఎఫ్స్. ప్రతి ఒక్క పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు కనబడుతుంది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి, లైక్ చేయండి. ఓకే, సో ఖచ్చితంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, ఫాలో అవ్వలేదో వెంటనే ఫాలో అవ్వండి. సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద అప్డేట్స్ రిగార్డింగ్ ద తారాయస్ అన్నమాట. So let us see the introduction. So a dam failure occurs when the water is released uncontrollably from the reservoir through a dam due to structural issues. Okay, ఇక్కడ ఏమంటున్నారమ్మా, సో యాక్చువల్లీ
హియర్ ఇఫ్ యూ టేక్ ద డ్యామ్స్ ఆర్ ఎస్పెషల్లీ బిల్ట్ అక్రాస్ ద రివర్స్. ఓకే, సో రివర్ యొక్క ఫ్లోని ఆపడానికి, రివర్ వాటర్ని స్టోర్ చేయడానికి ఏం చేస్తారు? సో వీఆర్ కన్స్ట్రక్టింగ్ ద డ్యామ్ అక్రాస్ ద ఫ్లో ఆఫ్ ద రివర్ అండ్ వీఆర్ మెయింటైనింగ్ ద వాటర్ రిజర్వాయర్ అనమాట. ఓకే, సో ఏ డ్యామ్ ఈజ్ యాక్చువల్లీ స్ట్రక్చర్ దట్ ఈస్ బిల్డ్ అక్రాస్ ద రివర్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డ్యామ్ ఈజ్ నథింగ్ బట్ టు స్టోర్ ద వాటర్. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం? రిజర్వాయర్ కింద చెప్తాం. ఓకే, సో ఎస్పెషల్లీ వెన్ దిస్ రిజర్వాయర్ వెన్ ద డ్యామ్ గెట్స్ డ్యామేజ్. ఓకే, సో ఎప్పుడైతే డ్యామ్ స్ట్రక్చర్గా డ్యామేజ్ అయింది అనుకోండి, ద ఎంటైర్ వాటర్ ఇన్ ద రిజర్వాయర్ విల్ బీ మూవింగ్ ఆర్ ఇట్ విల్ బీ మూవ్ టు ద డౌన్ స్ట్రీమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్స్. ఓకే, ఒక్కసారికి ఏమవుతుందమ్మా? ఫ్లాష్ ఫ్లడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీ కాస్త లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కాస్త ఏమవుతారు? సో దే విల్ గెట్ ఎఫెక్టెడ్. ఓకే, సో ఇట్ విల్ కాజ్ అబ్నార్మల్ డ్యామేజ్ టు ద ప్రాపర్టీ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ టేక్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ నియర్ టు ద డ్యామ్ ఏరియాస్ అనమాట. అర్థమైందా? సో అట్లాంటి ఒక కెటాస్ట్రోఫ్స్ని సంభవించేటువంటి పరిస్థితి మనకి డ్యామ్ ఫెయిల్యూర్స్ వల్ల సంభవిస్తుంది. ఇన్ ఇండియా ఇఫ్ యూ టేక్, ఇండియా ర్యాంక్స్ థర్డ్ గ్లోబల్లీ ఇన్ కన్స్ట్రక్టింగ్ ద లార్జర్ డ్యామ్స్ అండ్ ఇట్ కుడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ విల్ లీడ్ టు ద సిగ్నిఫికెంట్ రిస్క్ టు ద పీపుల్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాపర్టీ హూ లివ్స్ ఇన్ ద డౌన్ స్ట్రీమ్. ఓకే, ఎవరైతే నదీ పరివాహక ప్రాంతాల్లో, ఓకే, ఎవరైతే డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ద రివర్లో ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెనుముప్పుగా సంభవించబోతుంది. బికాస్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ హ్యూజ్ డ్యామ్స్. ఓకే, నర్మదా డ్యామ్ మీద మనం సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టాము, అదేవిధంగా మహానది మీద హీరాకుడ్ లార్జ్ డ్యామ్, ఓకే, అదేవిధంగా కృష్ణ మీద మనకి నాగార్జున సాగర్, ఓకే, ఫరక్కా బ్యారేజ్, ఇట్లాంటివన్నీ కూడా దీస్ ఆర్ ద లార్జర్ డ్యామ్స్ అనమాట. ఓకే, సో ఈ లార్జర్ డ్యామ్స్కి ఏదైనా చిన్న స్ట్రక్చరల్ డ్యామేజ్ జరిగిందనుకోండి, ఏమవుతుంది? వెంటనే మనకి రిజర్వాయర్స్ నుంచి వాటర్ అనేది మనకి కష్ అవుతుంది, వెంటనే బయటకు వచ్చేసే పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క ఒక్కసారి ఎక్కువ మొత్తంలో వాటర్ రావడం వల్ల ఏమవుతుందమ్మా? సో ఇట్ కెనాట్ అకామిడేట్, ఇట్ విల్ ఏబుల్ టు ఫ్లడ్ ఎట్ ద ఎంటైర్ రీజన్ ఆఫ్ ద రివర్. సో రివర్ యొక్క పర్యావరణ ప్రాంతాల్లో, ఓకే, సో రివర్ యొక్క ఎడ్సెండ్ ఏరియాస్, దాన్ని మనం ఫ్లడ్ ప్లేన్స్ అంటాము. సో ఈ ప్లేన్స్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఏమవుతుంది? దట్ విల్ బి సబ్మర్జ్డ్ అండ్ ఇట్ విల్ కాజ్ ప్రాపర్టీ డ్యామేజ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ కన్జ్యూమ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ నియర్ టు ద ఏరియాస్ ఆఫ్ రివర్. ఓకే, సో ఎస్పెషలీ డౌన్ స్ట్రీమ్ ప్రాంతాల్లో అందరికీ కూడా ఏమవుతుందో ఇట్ విల్ పొజెస్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఆఫ్ ద పీపుల్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాపర్టీ. ఓకే, సో ఈ విధంగా మనం 3 to 4 లైన్స్లో ఒక బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ అయితే మనం ఇవ్వచ్చు. ఓకేనా? సో వాట్ విల్ బి ద కాజెస్ ఫర్ ద డ్యామ్ ఫెయిల్యూర్స్? ఓకే, డ్యామ్ ఫెయిల్యూర్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ విల్ బి ద ఓవర్ టాపింగ్. ఓవర్ టాపింగ్ అంటే ఏంటమ్మా? సో హియర్ ఇఫ్ యూ టేక్ రిజర్వాయర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఆర్టిఫిషియల్ లేక్ క్రియేటెడ్ ఆన్ ద రివర్. సో రివర్ యొక్క వాటర్ ఫ్లోని మనం అబ్స్ట్రక్ట్ చేస్తూ, ఓకే, సో ఎక్కడైతే ఏరియాలో మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మనం స్టోర్ చేయగలమో ఆ ప్రాంతం మనం రిజర్వాయర్ అంటాము. ఓకే, సో త్రూ దిస్ రిజర్వాయర్ వీఆర్ ఎస్పెషల్లీ యూజింగ్ ద వాటర్ ఇన్ ఏ మల్టిపుల్ పర్పస్, ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ పర్పస్ కానివ్వండి, అగ్రికల్చర్ పర్పస్ కానివ్వండి, డ్రింకింగ్ పర్పస్ కానివ్వండి, లేదా హైడ్రో పవర్ కానివ్వండి, మనం ఏం చేస్తున్నాం? ఈ రిజర్వాయర్స్ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో వెన్ ద స్పిల్ వేస్, ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనకు డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తామో, సో డ్యామ్ కన్స్ట్రక్షన్ నుంచి మనకి ఏమవుతుందమ్మా? సో ద వాటర్ షుడ్ బి రిలీజ్ త్రూ ద స్పిల్వే. స్పిల్వే అంటే ఏంటమ్మా? గేట్ల ద్వారా మనం ఏం చేస్తాం? సో వాటర్ని కిందకు వదిలేస్తూ ఉంటాం. సో వెన్ ద స్పిల్వే డిజైన్ ఈజ్ పూర్, ఓకే, ఇట్ విల్ లీడ్ టు ద రిజర్వాయర్స్ ఫిల్లింగ్ టూ హై, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద హెవీ రైన్ఫాల్. ఓకే, హెవీ రైన్ఫాల్ తర్వాత ఏమవుతుందమ్మా? మనకి విపరీతమైనటువంటి వాటర్ స్టోరేజ్ వల్ల ఏమవుతుంది? స్పిల్వే డిజైన్ సరిగా లేకపోతే ఏమవుతుంది? ఇట్ విల్ ఏబుల్ టు కాజ్ ద డ్యామ్ ఫెయిల్యూర్. ఓకే, ఓవర్ టాపింగ్ అవుతుంది. సో వాటర్ అనేది ఏమవుతుందమ్మా? స్పిల్వేస్ ద్వారా మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ లీడ్ టు ద డ్యామేజ్ ఆఫ్ ద ఎంటైర్ డ్యామ్ అనమాట. అండ్ సెకండ్ వన్ విల్ బి ద ఫౌండేషనల్ డిఫెక్ట్స్. ఓకే, ఫౌండేషనల్ డిఫెక్ట్స్ అంటే ఏంటి? సపోజ్ మనకి దిస్ ఈజ్ ద డ్యామ్ అనుకోండి. సో ఇక్కడ మనకి డ్యామ్ స్లోప్ ఏదైతే ఉంటుందో, సో ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద స్లోప్, ఓకే, సో ఒకసారి స్లోప్ సరిగా లేకపోవడం వల్ల ఏమవుతుంది? ద వాటర్ విల్ సీప్ బినీత్ త్రూ ద డ్యామ్ అండ్ ఇట్ విల్ కాజ్ ఫౌండేషనల్ డ్యామేజ్. ఎస్పెషల్లీ మనకి పునాదుల్లోకి వాటర్ లీక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది? ఇట్ కెన్ కాజ్ ద డ్యామేజ్ టు ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ద డ్యామ్. ఓకే, సో ఎస్పెషల్లీ ఫౌండేషనల్ డిఫెక్ట్స్ వల్ల ఏమవుతుందమ్మా? స్లోప్ ఇన్స్టెబిలిటీ వల్ల మనకి ఇట్ కెన్ కాజ్ వాటర్ సీపేజ్, వాటర్ దాంట్లో పెనిట్రేట్ అయ్యి చుచ్చుకొని పోయి మొత్తం డ్యామ్ని కాస్త డ్యామేజ్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ విల్ బి ద ఆపరేషనల్ ఫెయిల్యూర్స్. ఓకే, ఆపరేషనల్ ఫెయిల్యూర్స్ అంటే ఏంటమ్మా? ఎస్పెషల్లీ వెన్ వీఆర్ మెయింటైనింగ్ ద డ్యామ్, వెన్ వీఆర్ ఆపరేటింగ్ ద డ్యామ్, ఓకే, సో సమ్ కైండ్ ఆఫ్ మాల్ ఫంక్షనింగ్ వాల్స్, ఓకే, ఎస్పెషల్లీ వాల్స్ ఏవైతే ఉంటాయో, సో మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద వాల్స్ కానివ్వండి, లేదా కండ్యూట్స్ ఏవైతే ఉంటాయో, సో వీటి వల్ల ఏమవుతుందమ్మా? మనకి వాటర్ డిశ్చార్జ్ అనేది సరిగా రాకపోవడం వల్ల, ఎస్పెషల్లీ మనకి రిలీజింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఓకే, సో ఆ ప్రాంతాల్లో మనకి వాల్స్ కానివ్వండి, కండ్యూట్స్ కానివ్వండి,
సో కండ్యూట్ అంటే ఏంటమ్మా, సో ఎక్కడైతే వాటర్ మనకి ఛానల్ నుంచి రిలీజ్ అవుతుందో దాన్ని మనం కండ్యూట్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఛానల్ ఆఫ్ వాటర్. ఓకేనా. సో ఈ కండ్యూట్స్ ఏమైనా డిస్టర్బ్ అయినాయి అనుకోండి, సో దట్ విల్ ఏబుల్ టు కాజ్ ద ఆపరేషన్ ఫెయిల్యూర్. సో ఆపరేషన్ ఫెయిల్యూర్ వల్ల కూడా మనకి ఏమవుతుందో డ్యామ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ సమ్ టైమ్స్ డ్యూ టు ద జియోలాజికల్ ఇన్స్టెబిలిటీ, ఎస్పెషల్లీ ఏమవుతుంది బికాస్ ఆఫ్ ద న్యాచురల్ డిజాస్టర్, అక్కడ మనకి సీస్మిక్ ఏరియా అనుకోండి, ఎర్త్క్వేక్ జోన్ అనుకోండి, ఇట్ విల్ ఏబుల్ టు కాజ్ ద ల్యాండ్ స్లైడ్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. వీటితో పాటు మనకి ఎర్త్క్వేక్ ఫ్యాక్టర్స్ కూడా, ఎస్పెషల్లీ ఎర్త్క్వేక్ ప్రోన్ రీజన్స్లో మనం చూసినట్టయితే, సో దీస్ కైండ్ ఆఫ్ ఇంటెన్స్ ఎర్త్క్వేక్స్ ఏవైతే ఉంటాయో, సో దట్ విల్ కాజ్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ టు ద డ్యామ్ అండ్ ఇట్ విల్ కాజ్ ద డ్యామ్ ఫెయిల్యూర్. ఓకే, ఒక్కసారి ఆ ప్రాంతంలో డ్యామ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది బికాస్ ఆఫ్ ద జియోలాజికల్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద పర్టికులర్ ఏరియా. ఎస్పెషల్లీ మనకి హిమాలయన్ ఏరియాస్ ఆర్ నాట్ సో సస్టైనబుల్ ఫర్ ద హెవీ డ్యామ్ కన్స్ట్రక్షన్. ఓకే, సో ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా అయినటువంటి హిమాలయస్లో మనం తీసుకున్నట్టయితే, సో దిస్ ఈజ్ మోర్ ప్రోన్ టు ద ఎర్త్క్వేక్స్, దిస్ ఇన్ ద సీస్మిక్ జోన్ కాబట్టి ఖచ్చితంగా మనం లార్జర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది హిమాలయస్లో చేయకూడదు, ఎస్పెషల్లీ ఆన్ ద బ్రహ్మపుత్ర రివర్. సో ఎక్కువగా ఈ ప్రాంతం అంతా కూడా ఇట్ ఈస్ మోర్ ప్రోన్ టు ద సీస్మిక్, ఇట్ ఈస్ నాట్ ఎకలాజికల్లీ స్టేబుల్ కాబట్టి, జియోలాజికల్లీ స్టేబుల్ కాబట్టి. ఓకే, సో ఈ ప్రాంతాన్ని మనం ఎక్కువగా టచ్ చేయకూడదు. వీ షుడ్ నాట్ బిల్డ్ ఎనీ హెవీ డ్యామ్స్ ఆర్ బిగ్ డ్యామ్స్ ఆన్ దిస్ పర్టికులర్ ఇన్స్టేబుల్ రీజన్ ఆఫ్ హిమాలయాస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద ఏజింగ్ ఆఫ్ డ్యామ్స్. ఓకే, మన ఇండియాలో తీసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో మనకి డ్యామ్స్ అనే వాటి యొక్క డెమాలిషన్ ఫేస్కి వచ్చినా కూడా ఇంకా మనం వాటిని వాడుతున్నాము. ఓకే, సో ఏజింగ్ ఆఫ్ డ్యామ్స్ విల్ బి క్లియర్లీ విజిబుల్ ఇన్ ఇండియా. ఓకే, దాదాపుగా 60-70 ఏళ్ళ నుంచి మనం అవే డ్యామ్స్ని మనం కొత్తగా కన్స్ట్రక్ట్ చేయకుండా వాడుతున్నాము. సో వీటి వల్ల మనకి రేపు పొద్దున ఎప్పుడైనా ఇంక్రీజ్, ఒకసారి ఫ్లడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఎన్వైరన్మెంటల్ చేంజెస్ రావడం వల్ల ఏమవుతుంది, సో ఒక్కసారి డ్యామ్ బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంది, డ్యామ్ డిటోరియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ఏజింగ్ డ్యామ్స్ని మనం రిపేర్ చేసుకోవాలి, ఆర్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద న్యూ డ్యామ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏజింగ్ డ్యామ్స్ అనమాట. ఓకేనా. సో ఏజింగ్ డ్యామ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ డ్యామ్స్ ఇన్ ఇండియా. ఇస్ దట్ క్లియర్? అండ్ ఫైనల్లీ స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్. ఓకే, స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్ అంటే ఏంటమ్మా, డిజైన్ సరిగ్గా మనం డిజైన్ చేయకపోయినా, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, పూర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, ఎస్పెషల్లీ మనం కాంక్రీట్ కానీ శాండ్ కానీ, ఓకే, అక్కడ వాడేటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్వాలిటీ మెటీరియల్స్ వాడనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్ ఇట్ విల్ కాజ్ స్ట్రక్చరల్ ఫెయిల్యూర్. అదేవిధంగా మెయింటెనెన్స్ గ్యాప్ వచ్చినప్పుడు కూడా మెయింటెనెన్స్ ఆల్సో విల్ లీడ్ టు ద కొలాప్స్ ఆఫ్ ద ఎంటైర్ డ్యామ్. ఓకే, సో ఎస్పెషల్లీ డిజైన్ వల్ల కానివ్వండి, కన్స్ట్రక్షన్ మెటీరియల్ వల్ల కానివ్వండి, లేదా మెయింటెనెన్స్ వల్ల కానివ్వండి, ఏమవుతుంది, దిస్ ఇస్ కాజ్ పర్మనెంట్ స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ అండ్ డిస్టర్బ్ ద ఎంటైర్ డ్యామ్, కాజింగ్ ద డ్యామేజ్ టు ద డ్యామ్ ఆల్సో. ఓకే, మొత్తం డ్యామ్ను కూడా డ్యామేజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ఎక్కువగా మనకి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద డ్యామ్. అర్థమైందమ్మా? రైట్. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ ద డ్యామ్ ఫెయిల్యూర్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ ద ఓవర్ టాపింగ్, సెకండ్ వన్ ఈస్ ద ఫౌండేషనల్ డిఫెక్ట్స్, థర్డ్ వన్ ఈస్ ద ఆపరేషనల్ ఫెయిల్యూర్స్, ఫోర్త్ వన్ ఈస్ ద జియోలాజికల్ ఇన్స్టెబిలిటీ, అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ ద ఏజింగ్ డ్యామ్, అండ్ సిక్స్త్ వన్ ఈస్ ద స్ట్రక్చరల్ ఫెయిల్యూర్. ఓకే, సో ఈ విధంగా మనకి డ్యామ్ ఫెయిల్యూర్స్ యొక్క రీజన్స్ అయితే మనం ఇలస్ట్రేట్ చేసుకున్నాము, డిస్కస్ చేసాము. నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ ద లార్జ్ డ్యామ్ ఫెయిల్యూర్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఏ విధంగా మనకి ఇండియాలో కానివ్వండి, వరల్డ్ వైడ్గా తీసుకుంటే లార్జ్ డ్యామ్స్ వల్ల ఫెయిల్యూర్స్ ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ ఫర్ ద లార్జ్ డ్యామ్ ఫెయిల్యూర్స్ ఇన్ ఇండియా ఇఫ్ యు టేక్, సో మచ్చు 2 డ్యామ్ ఫెయిల్యూర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1979. ఓకే, సో గుజరాత్లో ఉన్నటువంటి ప్రాంతంలో, మచ్చు ఉన్నటువంటి ప్రాంతంలో మనకి ఈ యొక్క డ్యామ్ ఫెయిల్యూర్ అనేది జరిగింది. సో దిస్ ఈస్ డ్యూ టు ద హెవీ రైన్ఫాల్. ఓకే, కారణం ఏంటమ్మా, బికాస్ ఆఫ్ ద హెవీ రైన్ఫాల్ ఆర్ హెవీ ఫ్లడ్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. సో బికాస్ ఆఫ్ ద క్యాటాస్ట్రోఫిక్ ఫ్లడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా, సో మొత్తం ఏంటంటే డ్యామ్ వాజ్ పూర్లీ బిల్ట్. ఖచ్చితంగా డిజైన్ వల్ల పూర్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఎక్సెసివ్ రైన్ఫాల్ వల్ల, పూర్ డిజైన్ వల్ల ఏమైందమ్మా, ఈ యొక్క డ్యామ్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ ద ఫ్లడ్స్. ఓకే, సో దీనివల్ల ఏమైంది, దాదాపుగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీ కూడా అంతా డ్యామేజ్ అయింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో క్లైమ్డ్ ఆల్మోస్ట్ ఆల్ 2000 lives in the area. Okay, one of the biggest disaster కింద మనం చెప్పొచ్చు, ఎస్పెషలీ రిలేటెడ్ టు ద డ్యామ్ ఫెయిల్యూర్స్. ఓకే, డ్యామ్ ఫెయిల్యూర్స్లో ఇండియాలో తీసుకున్నట్టయితే మచ్చు 2 డ్యామ్ ఫెయిల్యూర్ ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ డ్యామ్ ఫెయిల్యూర్స్ ఇన్ ఇండియా. ఓకే, దాదాపుగా 2000 మందిని పట్టున పెట్టుకున్నటువంటి దారుణమైనటువంటి కెటాస్ట్రోఫ్గా, డిజాస్టర్గా మనం ఈ మచ్చు 2 డ్యామ్ ఫెయిల్యూర్ని మనం చెప్పొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ ద లార్జ్ డ్యామ్ ఫెయిల్యూర్స్ ఇన్ ఇండియా. ఇస్ దట్ క్లియర్? అండ్ సెకండ్ వన్ ఇస్ ద టివేర్ డ్యామ్ ఫెయిల్యూర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019. రీసెంట్గా మన యొక్క రత్నగిరి అనేటువంటి ప్రాంతం ఎక్కడ ఉందమ్మా, మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరి ప్రాంతంలో ఈ టివేర్ డ్యామ్ అనేది ఏమైంది, దట్ వాస్ బ్రీచ్ డ్యూ టు ద ఎక్సెసివ్ రైన్ఫాల్. ఓకే, సో వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనకి ఎక్సెసివ్ రైన్ఫాల్ వల్ల
సో దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టివేర్ డ్యామ్ అంతా కూడా బ్రీచ్ అయ్యి ఈ యొక్క ఎక్సెసివ్ రిజర్వాయర్లోంచి ఉన్నటువంటి ఫ్లడ్ కాస్త ఏమైందమ్మా, ఇట్ ఈస్ ఫ్లడెడ్ ఆల్మోస్ట్ ఆల్ 7 విలేజెస్ రిజల్టింగ్ ఇన్ ద సెవరల్ డెత్స్. ఓకే, వీటి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు, విపరీతమైనటువంటి ఆస్తి నష్టం, అదేవిధంగా క్యాటిల్కి కూడా విపరీతమైన నష్టం జరిగింది బికాస్ ఆఫ్ ద టివేర్ డ్యామ్ ఫెయిల్యూర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ వేర్ వీ కెన్ కోట్ ఇన్ ద లార్జ్ డ్యామ్ ఫెయిల్యూర్స్ ఇన్ ఇండియా. ఓకే, అదేవిధంగా వరల్డ్ వైడ్లో మనం తీసుకున్నట్టయితే, so in China in the year of 1975, so there was a dam called Banqiao Dam. Okay, so spelling చెప్తున్నా చూడండి. So BANQIAO. So Banqiao Dam in China, so that was collapsed. Almost all it was destructed the lives of people. So the అక్షర 70 వేల మంది ప్రాణాలని హరించి వేస్తుంది అనమాట. ఓకే, అంత పెద్ద డిజాస్టర్. ఓకే, వరల్డ్లోనే దిస్ ఈస్ ద వర్స్ట్ డిజాస్టర్ రిగార్డింగ్ ద డ్యామ్ ఫెయిల్యూర్ అనమాట. ఓకే, చరిత్రలో ఇట్లాంటి డ్యామ్ ఫెయిల్యూర్ అనేది మనకి ఎప్పుడు కూడా సంభవించలేదు. దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1975. ఇట్ ఆల్మోస్ట్ క్లైమ్ 171,000 మంది ప్రాణాలని ఇది హరించి వేసింది. ఓకే, సో దిస్ వాస్ ద వర్స్ట్ డిజాస్టర్ ఆఫ్ ఆల్ ద టైమ్ ఇన్ ద హిస్టరీ. ఓకే, సో రీసెంట్గా తీసుకున్నట్టే చైనా బిల్ట్ ఏ 3 gorges డ్యామ్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్. సో దీనివల్ల దాదాపుగా మనకి చైనాలో ప్రాంతంలో కూడా మనకి సో సీస్మిక్ వేవ్ యాక్టివిటీ అనేది పెరగడం చూసాము. అదేవిధంగా సో దాదాపు ఎర్త్ యొక్క రొటేషన్ని కూడా కొన్ని సెకండ్ల పాటు ఆపినటువంటి ప్రమాదం కూడా ఈ యొక్క డ్యామ్ వల్ల ఏర్పడింది. ఇంత పెద్ద మొత్తంలో వాటర్ రిజర్వ్ చేయడం అనేది ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్, హైలీ డేంజరస్ అనమాట. ఓకే, సో ఏ రోజు కన్నా ఈ యొక్క 3 gorges డ్యామ్ బ్రేక్ అయితే హౌ మెనీ మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత భారీ మొత్తంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుందో మీరు ఆలోచించుకోవాలి. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఆపాలి. సో వీ హ్యావ్ టు టేక్ ద మెజర్స్ టు కంట్రోల్ దిస్ లార్జెస్ట్ డ్యామ్ ఫెయిల్యూర్స్ ఇన్ ద వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఇండియా. ఓకే, సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మీరు ప్రొవైడ్ చేసినట్టయితే దట్ విల్ బి ఎనఫ్ ఫర్ ద క్వశ్చన్. ఓకే, సో ఇండియాలో మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 6,000 వరకు మనకి లార్జెస్ట్ డ్యామ్స్ ఇన్ ఇండియా ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ 80% ఆఫ్ ద డ్యామ్స్ వేర్ కంప్లీట్లీ ఓల్డ్. ఓకే, సో దాదాపుగా ఇవన్నీ కూడా 25 years ఓల్డ్ కంటే కూడా ఉన్నాయి. సో దే విల్ బి హైలీ హజార్డస్, దే హ్యావ్ పొసెసింగ్ సివియర్ సేఫ్టీ రిస్క్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇట్లాంటి పరిస్థితి అయితే మనకి సంభవిస్తుంది. అండ్ ఇండియా హ్యాస్ ద 3rd largest నెంబర్ ఆఫ్ డ్యామ్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా అండ్ యుఎస్ఏ. ఇట్లాంటి పరిస్థితిలో మనం అయితే ఉండడం జరిగింది. సో డ్యామ్ సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అట్మోస్ట్ ప్రయారిటీ టు ప్రివెంట్ ద కెటాస్ట్రోఫీ రిగార్డింగ్ ద ప్రాపర్టీ యాజ్ వెల్ యాజ్ లైఫ్స్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా ఈ కెటాస్ట్రోఫ్స్ని మనం ఆపాలంటే సో డ్యామ్ సేఫ్టీ మెజర్స్ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ద డ్యామ్ సేఫ్టీ. సో ఇండియాలో మనం తీసుకున్నట్టయితే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రింగ్ అవుట్ ద డ్యామ్ సేఫ్టీ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2021. ఓకే, సో డ్యామ్ సేఫ్టీ రెగ్యులేషన్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ 2021 ద్వారా మనం ఏం చేసాం, సో వీఆర్ ఎయిమింగ్ టు ప్రివెంట్ ద ఫెయిల్యూర్స్ రిగార్డింగ్ ద డ్యామ్స్. ఓకే, సో డ్యామ్ డిజాస్టర్ జరగకుండా సో వీఆర్ ఇంక్రీజింగ్ ద సర్వైలెన్స్, వీఆర్ ఇన్స్పెక్టింగ్ ద డ్యామ్స్ రెగ్యులర్లీ అండ్ వీఆర్ ఎస్పెషలీ ఆపరేటింగ్ ఫెయిల్యూర్స్ కూడా మనం ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మెయింటెనెన్స్ ఆఫ్ డ్యామ్స్ కూడా మనం ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క డ్యామ్ కెటాస్ట్రోఫ్స్ నుంచి మనం ఖచ్చితంగా కాపాడుకోగలుగుతాము. ఓకే, సో అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ యాక్ట్తో పాటు సో ఎస్పెషలీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో సో సెంట్రల్ వాటర్ కమిషన్ షుడ్ బి రెగ్యులేటెడ్. ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ ద టెక్నికల్ ఎక్స్పర్టీస్ టు బ్రింగ్ అవుట్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు డ్యామ్స్ యొక్క మ్యాటర్స్ అన్నీ కూడా సిడబ్ల్యూసీ చూస్తుంది కాబట్టి సో సిడబ్ల్యూసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ కూడా పెంచాల్సినటువంటి అవసరం మన మీద ఏర్పడుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ థర్డ్ వన్ విల్ బి ద డ్యామ్ రెగ్యులేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. ఓకే, సో డిఆర్ఐపి ప్రాజెక్ట్ ద్వారా కూడా మనం సో దిస్ వాజ్ లాంచ్డ్ బై ద ఇండియా విత్ ద హెల్ప్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ద్వారా మనం యొక్క సేఫ్టీ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఎస్పెషలీ వర్కింగ్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కెటాస్ట్రోఫిక్ డ్యామ్ ఫెయిల్యూర్స్ ఇన్ ఇండియా. ఓకే, సో అదేవిధంగా మనకు ఒక నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్క్వేక్ సేఫ్టీ డ్యామ్ అనేది కూడా ఉంది. సో దిస్ వాజ్ లొకేట్ ఇన్ ద జైపూర్. సో రాజస్థాన్లో జైపూర్ ప్రాంతంలో మనకి నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్క్వేక్ సేఫ్టీ ఆఫ్ డ్యామ్ అనేటువంటి సంస్థ కూడా పనిచేస్తుంది. సో దిస్ ఇస్ ఆల్సో వర్కింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఫర్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఆఫ్ 2021. ఓకే, సో ఈ పైవన్నీ స్టెప్స్ కూడా మనం యూస్ చేస్తూ యూటిలైజ్ చేసుకుంటూ మనం ఏం చేయాలమో సో ఆల్ ద ఎఫర్ట్ షుడ్ బి టేకెన్ టు రెడ్యూస్ ద catastrophe regarding the dam failures in India. Okay, so effort should be taken to improve all these measures, then only we can able to mitigate the dam safety. ఖచ్చితంగా ఈ మెజర్స్ అన్ని కూడా మనం తీసుకున్నట్టయితే సో వీ కెన్ ఏబుల్ టు ప్రివెంట్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ లాసెస్ as the lives of the people who are on the downstream of the rivers. Okay,
సో అదేవిధంగా వీటితో పాటు మనకి స్టేట్స్ అనేవి కూడా వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా కూడా కొన్ని మనం రెగ్యులేషన్స్ చేసుకుంటూ ఎమర్జీ రెస్పాన్సెస్ని, ఫండింగ్ని, పెనాల్టీస్ని మనం వేసినట్టయితే ఖచ్చితంగా వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద సేఫ్టీ ఆఫ్ ద డ్యామ్స్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద లైఫ్స్, ఎస్పెషలీ మనకి ఏంటంటే పొటెన్షియల్ డ్యామేజ్ టు ద ప్రాపర్టీ అండ్ లైఫ్ని కూడా మనం కాపాడేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టాపిక్ ఫర్ టుడే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్, ఏదైనా మీకు క్వైరీ ఉన్నట్టయితే సో యూ కెన్ కాంటాక్ట్ ద ఇన్స్టిట్యూట్. సో మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ మీరు కాంటాక్ట్ అవ్వండి. సో అదేవిధంగా ఎవరైతే ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే సో యూ కెన్ యూజ్ ద కామెంట్ సెక్షన్లో కూడా మీరు యూజ్ చేసినట్టయితే విత్ ఇన్ ద 24 hours ఆఫ్ టైమ్ విల్ కమ్ విత్ ఏ ప్రాపర్ ఆన్సర్స్ ఆల్సో. ఖచ్చితంగా ఫ్యాకల్టీ తరపు నుంచి మీకు ఆన్సర్స్ అయితే రావడం జరుగుతుందమ్మా. ఓకేనా, అదేవిధంగా మన యొక్క వీడియోని చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాము. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ ఆల్ ద ఎఫర్ట్స్ ఫ్రమ్ అస్. ఓకే, సో దానికోసం మీరు ఒక లైక్ అయినా చేయండి. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకే, సో ప్లీజ్ లైక్ ఇట్, కామెంట్ అండ్ షేర్ ద వీడియో టు ద ఫ్రెండ్స్ ఆల్సో, ఫెలో ఆస్పిరెంట్స్. ఓకేనమ్మా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఇన్ ద టుమారో క్లాస్. సో ఖచ్చితంగా అభ్యాసన ప్రోగ్రామ్ని మీరు అట్లీస్ట్ 3 to 4 months రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో 3 to 4 months ఈజ్ మ్యాండేటరీ టైం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో యూపీఎస్సీ ప్రిపరేషన్ని ఖచ్చితంగా 3 to 4 months వరకు పేపర్ ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని రెగ్యులర్గా మీరు క్రమం తప్పకుండా రాయండి. సో ప్లీజ్ రైట్, మార్నింగ్ 9 AM కల్లా మీకు క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది కాబట్టి సో ప్లీజ్ రైట్, టైం పెట్టుకొని మీరు ఏం చేస్తారు. సో 10 మార్కర్ అయితే 15 minutes టైంలో మీరు రాసేయండి. ఓకే, సారీ 10 మార్కర్ అయితే యూనిట్ టు రైట్ అట్లీస్ట్ 10 minutes, 15 మార్కర్ అయితే 15 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి. ప్లీజ్ యూజ్ ద స్టాప్ వాచ్ బిఫోర్ రైటింగ్ ద ఆన్సర్. ఓకే, ఖచ్చితంగా ఇవన్నీ మీరు ఫాలో అయినట్టయితే ఓకే షూర్ యువర్ నేమ్ విల్ బీ ఆన్ ద యూపీఎస్సీ మెయిన్స్. ఓకే, ఖచ్చితంగా మనకి ఇన్ ద ఫైనల్ లిస్ట్లో మీ యొక్క పేరు అయితే రావడం జరుగుతుంది. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, సో దాన్ని నేను పర్సనల్ గ్యారంటీ కూడా ఇవ్వగలను. సో ప్లీజ్ ఫాలో అస్ రెగ్యులర్లీ. సో మేము ఏదైతే చెప్తామో దాన్ని క్రమం తప్పకుండా పాటించినట్టయితే ఖచ్చితంగా టాప్ 100లో మీ పేరు అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.